రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం, పోలీస్ అధికారులు ముద్దాలు అయితే ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే కొనసాగుతుంది. పై అధికారులు మంచి అధికారులు, పై పోలీసులు మంచి పోలీసులు, ఉన్నత స్థానంలో ఉండే పోలీసులు అయితే వీళ్ళు ముద్దాయిలు అవుతూ ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పై అధికారులు సీతారామాంజనేయులు పై అధికారి, మంచి అధికారి, మహోన్నతమైన అధికారి. కానీ ఆ అధికారి ఎటువంటి జీవితం గడిపింటాడు? ఎంత ఆనందంగా ఆహ్లాదంగా జీవితం గడిపింటాడు? బంగళాలలో, ఏసీలలో, అటు తర్వాత మంచి సౌకర్యాలు, ఆహార పదార్థాలు లభించి ఉంటాయి. అటువంటి సీతారామయ్య ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే, ఆయన పూజా సామాగ్రిని కోరుకుంటూ ఉన్నాడు. పూజా సామాగ్రి నాకు కావాలి అని ఆయన ఇటీవల కాలంలో ఒక కేసు అంశంగా ఆయనను రిమాండ్కు పంపించారు. కానీ పూజా సామాగ్రి కావాలి అని ఆయన డిమాండ్ చేశాడు. అంటే ఎంత హీనమైన స్థితిగతులు దిగజారుతున్నాయో అర్థం చేసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. అటు తర్వాత ఇంకొక పోలీస్ అధికారి, ఆయన గోరంట్ల మాధవ్, ఈయన కూడా ఏదో కేసు అంశంగా ఆయన ఓ రిమాండ్లో ఉన్నాడు. ఆయన కూడా ఏం కోరాడు అంటే, ఒక ఫ్యాను కోరాడు. ఫ్యాన్ కోరడం అంటే ఈ అధికారి ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింటాడు. కేవలం ఒక గదిలో ఉన్నటువంటి ఫ్యాన్ కోసం పోరాడుతూ ఉన్నాడు అంటే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి జీవితం అనుభవించింటాడు? ఎంత సుఖమైన జీవితం అనుభవించింటాడు? ఎంత మంచి ఆహార పానీయాలు ఆయన తీసుకొని ఉంటాడు? ఏమిటి పై అధికారుల పోలీసుల స్థితిగతులు? ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ఎంతటి వారు అయినా సరే కేసులలో ఇరుక్కుంటే, కేసుల పాలు అయితే, అటు తర్వాత రిమాండ్కు పంపిస్తే చూశారా ఎటువంటి స్థితిగతులు ఎదుర్కొంటారో పోలీసులు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నదే నా ఈ చిన్న వీడియో.